శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మకర రాశి వారికి జూలై 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయం మనం ఇప్పుడు విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మకర రాశికి ద్వితీయ స్థానంలో శని వక్రంలో కనిపిస్తాడు, తృతీయంలో రాహు, అదేవిధంగా చతుర్థంలో కుజుడు యొక్క ప్రభావం కనిపిస్తోంది, పంచమంలో బృహస్పతి, అలాగే షష్ఠస్థానంలో శుక్రుడు ప్లస్ రవి, సప్తమంలో బుధుడు యొక్క అనుగ్రహం కనబడుతుంది, భాగ్యంలో కేతు యొక్క అనుగ్రహం కనిపిస్తోంది. సో ఇక మకర రాశి వారికి ఆల్మోస్ట్ గురు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి చదువుకునే విద్యార్థులకి అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చే అవకాశం అయితే బాగా కనబడుతుంది. గురు అనుగ్రహం ఉంది కాబట్టి మకర రాశి వారికి ఆర్థికంగా బలోపేతం అవుతారు, చేస్తున్న ఉద్యోగంలో కొన్ని డెవలప్మెంట్స్ వస్తాయి, ఉద్యోగం రాని వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటాయి, ఉద్యోగ ప్రయత్నంలో విదేశాలకు ప్రయత్నం చేసిన విదేశాల్లో కూడా ఉద్యోగం లేక కూర్చున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కొంతవరకు ఈ 15వ తారీఖు లోపల కొంత ఇంటర్వ్యూస్ రావడం, సక్సెస్ఫుల్ అవ్వడం, ఇలాంటివన్నీ కొంత పాజిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అలాగే వ్యాపారం చేసే వాళ్ళకి కొత్త వ్యాపారాలకు శ్రీకారం చుడతారు, అందులో సక్సెస్ఫుల్ అవుతుంది. ఇనిషియల్గా మనకి చిన్నదే కదా స్టార్ట్ చేసాం అనుకుంటారు, కానీ కంపెనీ స్టార్ట్ చేయండి, రిజిస్ట్రేషన్ చేసుకోండి, డెఫినెట్గా అది లాంగ్ టర్మ్లో మీకు సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం బాగా కనబడుతుంది. అలాగే శని వక్రంలో వెనక తిరిగి వస్తున్నాడు కాబట్టి డెఫినెట్గా శని యొక్క ప్రభావం కొంత మీ మీద దృష్టి పడుతుంది. మీ పక్క దృష్టి పెట్టినప్పుడు కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయడం అనేది కొన్ని పనులు అంటే మీ సబార్డినేట్స్తో కానీ, మీ దగ్గర ఉన్న స్టాఫ్తో కానీ, మీ దగ్గర ఉన్న పని వాళ్ళతో కానీ కొంతవరకు హ్యాండ్లింగ్ చేసేటప్పుడు కొంచెం ప్రాపర్గా చేయండి, లేకపోతే అది లీగల్ ఇష్యూ కింద మారే అవకాశం కూడా బాగా కనబడుతుంది. శుభవార్తలు వింటారు, శుభమైన కార్యం చేస్తారు. అలాగే రిజిస్ట్రేషన్స్ అనుకోండి, శంకుస్థాపనకు సంబంధించిన ముహూర్తాలు లేకపోవడానికి రిజిస్ట్రేషన్స్, అగ్రిమెంట్స్ ఇవన్నీ చేసుకోవడానికి అయితే అనుకూలమైన వాతావరణం కనిపిస్తోంది. అలాగే మధ్యవర్తిత్వం వహించడం వల్ల మీకు కొంతవరకు లాభదాయకంగా కూడా ఉంటుంది, గౌరవాన్ని కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది. ట్రేడింగ్ చేసేటప్పుడు కూడా మంచి ప్రాఫిటబుల్గా ముందుకెళ్ళే అవకాశం కనబడుతుంది. ఐరన్ అండ్ కోర్ అండ్ స్టీలు, సిమెంట్ వాటి మీద ట్రేడింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. అలాగే మనకు వచ్చేటప్పుడు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు కూడా అనుకూలంగా కనబడుతున్నాయి. లక్కీ నెంబర్ ఇక్కడ నెంబర్ 6 పాజిటివ్గా మీకు పనిచేస్తుంది. ఇక ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు, మంత్ర సాధన దగ్గరకు వచ్చినప్పుడు డెఫినెట్గా ఇక్కడ అష్టంలో ఎటువంటి పాపగ్రహాలు లేవు, అలాగే ఆరోగ్య విషయంలో ఎటువంటి పెద్ద చెప్పుకోదగ్గ ఇబ్బందులు అయితే కనిపించట్లే. కానీ కుజుడు చతుర్థంలో ఉన్నాడు కాబట్టి ఆ కుజుడు యొక్క ప్రభావం కొంత కనబడుతుంది కాబట్టి పాజిటివ్గానే కనబడుతుంది, స్టబన్గా ఉంటుంది. సో ఇక్కడ మనం పెద్ద చెప్పుకోదగ్గ ఇబ్బందికరమైన పరిస్థితికి అయినప్పటికీ ఇక్కడ ఆంజనేయ స్వామికి ఆరాధన చేయండి. ఈ 15 రోజుల్లో కనీసం ఒక 2 సార్లు అయినా ఆకు పూజ కానీ లేదా వడమాల పూజ కానీ, అదే ఆంజనేయునికి ఇష్టమైన తిలక ధారణ కానీ ఏదో ఒకటి చేయండి. ఆంజనేయ స్వామి కొంత సంకట విమోచన, శని వక్రమై వస్తున్నాడు, వెనక్కి తిరిగి చూశాడు కాబట్టి శని ప్రభావం మనం పడకుండా ఉండడానికి ఆ విధంగా చేసుకుంటూ వెళ్తే కొంతవరకు ఫలితం పాజిటివ్ ఉంటుంది, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతాం. శుభం వ్యాధ్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.